పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. అంటే ఎవరైతే యేసయ్య వాక్యం ద్వారా శుద్ధి చేయబడ్డారో, ఆయన ద్వారా నడిపించబడ్డారో, ఆ సహవాసంలో నడుచుకుంటున్నారో వారి కోసం పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నారండి? ఇది ఎప్పుడు కూడా మందిరంలో జరుగుతుందండి. అందుకే మన మందిరంలో ఉన్నప్పుడు అటు ఇటు సూత్తాలు కానీ, అటు ఇటు నడవడాలు కానీ, మాట్లాడతాలు కానీ ఏమైనా జరిగించామనుకోండి, ఈ కార్యాలు మనలో జరగవండి. ఏ మందిరంలోనైనా సరే ప్రభు చేసే కార్యాలు ఇయ్యేనండి. ఎందుకంటే హృదయ రహస్యాలు ఎరిగిన వారు ఆయనేనండి. ఆయన కార్యం మనలో జరగాలంటే మనలో ఉన్న వాక్యము, మనలో ఉన్న పరిశుద్ధాత్మ రెండూ పనిచేయాలండి. అప్పుడు చదవమ్మా.